అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. గాయత్రీదేవి గారు రచించిన జ్ఞానోదయం నవల 22వ భాగాన్ని చదువుతున్నాను ఈరోజు. డాక్టర్ సుచిత్రాదేవి రాధికకు ఫోన్ చేసింది. అల్లుడు గారు నీకు విషయం తెలియజేశారా అని అడిగింది. లేదమ్మా, ఆయనకు అసలు సమయం ఉండటం లేదు. ఈ మధ్యన ఆఫీసు పనులతోనే సరిపోతోంది. ఆయనను బతిమలాడి భోజనం పెట్టవలసి వస్తోంది అంటూ తన భర్త ప్రయోజకత్వాన్ని ఆనందంగా తృప్తిగా చెప్పింది రాధిక. ఐసి, నన్ను మీ దివాణానికి లేడీ డాక్టర్గా అపాయింట్ చేశారు తల్లి. ఈ సంగతి చెప్పాలనే నీకు ఫోన్ చేశాను అంది సుచిత్ర ఆనందంగా. నిజంగానా? రాధిక అప్రతిభురాలైపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ మొదలుపెట్టింది సుచిత్ర చెప్పటం. కృష్ణగారి పిఏ ఫోన్ చేసి ఇంటర్వ్యూకి పిలిచారు. అంతకు ముందే అల్లుడు గారు ఫోన్ చేసి దివాణంలో డాక్టర్గా చేస్తారా అని నన్ను అడిగారు. నిన్ను చూడొచ్చు కదా అని సరే అన్నాను. అప్పుడు చెప్పారు కొంతకాలం మన మధ్యన రిలేషన్స్ ప్రపంచానికి తెలియకూడదు అని. అయినా నాకు అభ్యంతరం అనిపించలేదు. ఎందుకంటే ఉదయం 10 టు సాయంత్రం 6 వరకు మిగిలిన సమయంలో నేను నా డిస్పెన్సరీ చూసుకోవచ్చు. జీతం 150,000. అంటే సుదర్శనంతో పాటు నేను కూడా సమానం అన్నమాట. నాకు చాలా గర్వంగా అనిపించింది తెలుసా. నెలంతా నేను కష్టపడితే ఖర్చులు పోను నాకు 25,000 మాత్రమే మిగిలేది. ఇప్పుడు డెలివరీస్ చేసినా ఎక్కువ టైం ఉండాల్సి వచ్చినా మరో 1,00,000 అంటే 2.5 లక్షలు. అసలు ఇంటర్వ్యూకి వెళితే ఏం జరిగిందో తెలుసునా? ఆవిడ హఠాత్తుగా ప్రశ్నించడంతో ఏం జరిగింది అమ్మగారు అంది ఆశ్చర్యంగా. నేను లోపలికి వెళ్ళేసరికి ఆత్మానందం, కృష్ణ, ధనుంజయ్, త్రిలోక్ కనిపించారు. ధనుంజయ్ని జనరల్ మేనేజర్గా చూసి నేను దిగ్భ్రాంతి చెందాను తెలుసా. అతను వినోదంగా కసిగా నవ్వాడు. అసలు ఆ వేషభాషల్లో ధనుంజయ్ని నేను మొదట గుర్తుపట్టలేకపోయినా తరువాత ఆ నవ్వు, చూపు, మాట నాకు పట్టించేశాయి. అనుకోకుండా నీతో మా జీవితాలు కూడా ఇలా మారిపోతాయని నేను ఊహామాత్రంగా కూడా ఊహించలేకపోయాననుకో. అతను వినోదంగా నవ్వాడు నన్ను చూసి. సుదర్శనం కుళ్ళు గుమ్ముడికాయలాగా కుళ్ళిపోతున్నాడనుకో. నేనెక్కడికి పూర్తిగా దివాణానికి వచ్చి సెటిల్ అయిపోతాను అని హడలి చస్తున్నాడు. ఆవిడ కులాసాగా సంతోషంగా నవ్వింది. ఆ కంఠంలో నిండైన ఆనందం, నిశ్చింత ధ్వనించాయి. ఇన్నాళ్లకు కన్న తల్లిదండ్రులు ఇద్దరూ కృష్ణ చైతన్య ఛత్రఛాయ చేరుకోవటంతో రిలీఫ్గా అనిపించింది రాధికకు. ఆ సంగతి ఆ రాత్రి కృష్ణ చైతన్య గుండెల మీద వాలి మరీ చెప్పింది. అతను చిరునవ్వుతో ఆమెను ఆనంద డోలికల్లో తేలించాడు. దివాణంలో పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత తల్లి దర్శనానికి తీసుకుని వచ్చారు స్వర్ణని పెళ్లి కూతురు గెటప్లో చూద్దువు గాని రమ్మనమని రాధికకు ఫోన్ చేసి చెప్పాడు కృష్ణ చైతన్య. రాధిక అత్తగారి మందిరానికి వెళ్ళింది. అంత క్రితం రాత్రే ఆమె దగ్గర వీడ్కోలు తీసుకుని వెళుతూ దివాణం నుంచి నీకు అన్నీ పంపిస్తాను. ఈ 2 రోజులు కాస్త ఇబ్బందిగా అనిపించినా నా కోసం సహకరించాలి మరి అన్నాడు. నేను వండుకు తినగలను, పూట పూట పంపవద్దండి, పెళ్లి రోజున చాలు అంది అతన్ని స్వాంతనపరుస్తూ. అందరిలో ఆమెను వెలివేసినట్టుగా వదిలి వెళ్ళటానికి కష్టం దోచినా రాధిక నచ్చ చెప్పడంతో తప్పనిసరిగా తన ప్రాణం విడిచిపెడుతున్నట్టుగా బాధగా వెళ్ళాడు కృష్ణ చైతన్య. స్వర్ణ వస్తూనే రాధా అంటూ వచ్చి రాధికను సంభ్రమంగా వాటేసుకోవటంతో అంతా మూతి ముక్కు తిప్పుకున్నారు. భూపాల భూపతి, శ్రీనివాస్, ఆనంద భూపతి, పూర్ణ, పద్మ, కనకాంబిక కూడా అక్కడే ఉన్నారు. ఎర్రంచు ఆకుపచ్చ చీర, ఎరుపు బ్లౌజు, మెడలో కృష్ణ చైతన్య వేసిన గొలుసు, చెవులకు చిన్న చిన్న లావాటి రింగులు, చేతులకు ఎరుపు ఆకుపచ్చ గాజులతో, పసుపు పూసిన పాదాలతో, ఎర్రని బొట్టుతో రాధిక సౌందర్య రసాది దేవతలా శోభిస్తోంది. పట్టు చీరల్లో మేటెడు నగలతో మిగిలిన ఆడంగులు వెలవెలబోయారు ఆమె ముందు. సంతోషంగా సుఖంగా నీ వైవాహిక జీవితం పచ్చగా 10 కాలాల పాటు వర్ధిల్లాలి. వెళ్ళి అమ్మగారికి దైవానికి నమస్కరించు అంది చిరునవ్వుతో స్వర్ణ వెన్ను తట్టి కర్తవ్యోన్ముఖురాలిని చేస్తూ రాధిక. దైవానికి నమస్కరించి తల్లికి మొక్కింది స్వర్ణ. జ్ఞానాంబికాదేవి కదలలేదు. అమ్మా, స్వర్ణ పెళ్ళి ఆశీర్వదించు అన్నాడు కృష్ణ చైతన్య తల్లిని ఇహంలోనికి పిలుస్తూ. ఎప్పుడు కృష్ణకంఠం విన్నా కళ్ళు తెరిచి చూసి మందహాసం చేసే ఆ యోగిని మాత చలించలేదు.
అమ్మా, మన చిన్నారి స్వర్ణ తనే ఒక అందగాడిని చూసుకుని మాకు శ్రమను తప్పించి మనసు ఇచ్చేసిందట. నాన్నగారు దాని కోరిక ప్రకారం అది కోరుకున్న వ్యక్తితో దానికి పెళ్లి జరిపిస్తూ పెళ్లి కుమార్తెగా నీకు చూపించి నీ ఆశీస్సులు దానికి అందించాలని నీ దగ్గరకు తీసుకొచ్చారు. ఇలా చూడు అమ్మా, నిన్నే అన్నాడు ఆవిడ భుజాలు పట్టుకుని కుదుపుతూ కృష్ణ చైతన్య. అతనికి ఎందుకో తెలియని ఆందోళన, భీతి, కలవరం కలుగుతున్నాయి తల్లి ధోరణికి. అయినా జ్ఞానాంబికాదేవి వదనంలో మార్పు లేదు. తపో సమాధిలో ఉన్నట్టుగా స్థిరగంభీరంగా కూర్చుండిపోయింది. పలకలేదు, కళ్ళు తెరవలేదు. ఎప్పటిలా కృష్ణను ముద్దు చేయలేదు. అసలు వచ్చిన వాళ్ళెవ్వరితోనూ తనకి సంబంధ బాంధవ్యాలు లేనట్టుగా నిర్లిప్తంగా ఉండిపోయింది. స్వర్ణ అసలు తన కూతురు కానట్టుగా, తనకే సంబంధమూ లేని గొడవ ఏదో జరుగుతున్నట్టుగా నిర్వికారంగా, నిస్తేజంగా, స్థాణువులా మలచినటువంటి రాతి విగ్రహంలా చలనం అనేది లేని దానిలా క్రమబద్ధమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఘనీభవించినట్టుగా ఉండిపోయిందే తప్ప ఆవిడలో ఏ విధమైనటువంటి కదలిక లేదు. అది చూడగానే ఆనందభూపతికి ఏదో తెలియని చింతతో హృదయం భారంగా మారిపోయింది. అనిశ్చితత ఏర్పడింది ఆయనకు. ఉద్వేగభరితమైనటువంటి మానసంతో కృష్ణ చైతన్య వైపు ఆందోళనగా చూడసాగారు. అన్నయ్య, అమ్మకు ఈ పెళ్ళి ఇష్టం లేదంటావా? ఇదేమిటి, రాతి బొమ్మల్లే ఉండిపోయింది. కనీసం నీతో కూడా మాట్లాడలేదు. ఎప్పుడు నువ్వు పిలిచినా పలికి నీ ఒక్కడితోనే మాట్లాడేది అమ్మ. ఈరోజు నీతో కూడా మాట్లాడకపోవడం, కనీసం కళ్ళు తెరిచైనా చూడకపోవడం చూస్తూ ఉంటే ఈ పెళ్లి ద్వారా నాకేదో కీడు జరగబోతోంది అన్నట్టుగా అనిపించి నా ఆనందం, ఉత్సాహం అన్నీ నీరు కాయపోయి ఏదో తెలియని భయంతో చెమటలు పోస్తున్నాయి. కొంపదీసి జరగదానిదేమీ జరగటం లేదు కదా అంది ఆందోళనతో కంపించే స్వరంతో భయవిహ్వలగా మారిన స్వర్ణ. చచ్చా, అదేమీ లేదు స్వర్ణ, నువ్వు అనవసరంగా గాబరా పడకు. అమ్మ సమాధి స్థితిలో ఉండగా రావటం మన పొరపాటు, అంతే. ఎంతైనా ఆవిడ నిన్ను నవమాసాలు మోసి కన్న మాతృమూర్తి. ఆవిడ దయ, ఆశీస్సులు, కరుణ, వాత్సల్యం మన పట్ల ఎప్పుడూ వర్షిస్తూనే ఉంటాయి. అమ్మ మాట్లాడకపోయినా ఆ నల్లనయ్య నిన్ను సౌభాగ్యరాశిగా ఆశీర్వదిస్తున్నాడులే. భయపడక పద. భవితవ్యం భగవద్ ఆధీనం. మనం నిమిత్త మాత్రులం. ఏం జరిగినా అది మన మంచికే. చిరునవ్వుతో చెల్లెల్ని లేవదీసి తండ్రికి సైగ చేశాడు కృష్ణ చైతన్య. అతని ఆదేశం గ్రహించిన ఆయన ఎలా వచ్చారో అలాగే బంధువులతో సహా అక్కడ నుంచి నిష్క్రమించారు. అంతా వెళ్ళిపోయాక దీర్ఘంగా నిట్టూర్చి, నువ్వు నా నోరు నొక్కేస్తే నేనేం మాట్లాడగలను స్వామి? నేను దాన్ని మాత్రమే కన్నాను, దాని అదృష్టాన్ని కాదు కదా అనుకుంది జ్ఞానాంబిక స్వగతంలా. అక్కడే చిత్తరువులా నిలబడిపోయిన రాధిక ఆ మాటలను విని మరింత వ్యాకులపాటుతో మాతా అంటూ వెళ్ళి ఆవిడ పాదాల మీద వాలిపోతూ, స్వర్ణ అమాయకురాలమ్మా, ఆమెకే ఆపద కలగదు కదా, దయచేసి ఆమెను, మమ్మల్ని మీరే కాపాడాలి అంది ప్రాధేయతగా ఆవిడ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ. పిచ్చి తల్లి, నేను దేన్ని ఆపలేని నిస్సహాయురాలిని. అంత వాడి ఇచ్చ కదూ. జరిగేది తెలిసిన అనుల్లంఘనీయమైనటువంటి వాడి శాసనానికి తలమంచటం మినహా మనం చేయగలిగేది మాత్రం ఏమిటుంటుంది? ఇక ఈ కుటుంబ భారాన్ని మోయాల్సింది, చక్కదిద్దవలసింది, సక్రమ మార్గంలో నడిపించవలసింది కూడా నువ్వేనమ్మా. అందుకే ఆ నటనా సూత్రధారి నిన్ను తీసుకుని వచ్చి ఈ సంసార రథానికి సారథిని చేశాడు. ఇక ఈ కృష్ణ సరాసరి మంచి చెడులు నీవిగా భావించి నీ తెలివితేటలతో, చాతుర్యంతో, ఐకమత్యంతో నీ శత్రువులను కూడా మిత్రువులుగా పరిగ్రహించి సహనంతో, ఓర్పుతో, క్షమతో, ఔదార్యంతో దయాభిక్షను పెట్టి ఆదరిస్తూ సమస్యలను పరిష్కరించుకుంటూ భవితవ్యంలో ముందుకు సాగిపో. సాహసే ధైర్యే లక్ష్మి అన్న సిద్ధాంతాన్ని నమ్మి బతుకు ఆ భగవత్ కృపా కటాక్షం సిద్ధిస్తుంది అని తల నిమిరి మౌనం వహించింది జ్ఞానాంబికాదేవి. రాధిక స్వామికి, అత్తగారికి కూడా నమస్కరించి వ్యాకులపాటుతోనే తన అంతఃపురానికి చేరుకుంది. దివాణంలో నుంచి బ్యాండు మేళం జోరుగా వినవస్తోంది. నిమిత్త మాత్రంగా కన్నులను మూసుకుంది. పుట్టెడు బెంగగా ఉన్నా ఏం చేయాలో తోచని నిస్సహాయత
ఆమెను పూర్తిగా ఆవరించేసింది. పెళ్లిలో చేసినటువంటి రకరకాల స్వీట్లు, హాట్లు, విందు భోజనం వీరాయి చేతికిచ్చి క్యారియర్ పంపించాడు కృష్ణ చైతన్య రాధికకు. అది చూసిన పద్మాంబిక వీరాయిని పిలిచి ఆ క్యారియర్ ఎవరికి అని అడిగింది నొసలు ముడివేస్తూ. చిన్నరాణి గారికి అన్నాడు వాడు వినయంగా. ఎవరా చిన్నరాణి అంది సీరియస్గా ప్రశ్నిస్తూ. రాధమ్మ గోరండి అన్నాడు వాడు బుర్రను గోక్కుంటూ. సరే, అది అక్కడ పెట్టి నాన్నగారు ఎందుకో పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళి కనిపించు, ఇది నేను పంపిస్తానులే అంది ఆదేశాత్మకంగా. చేసేది ఏమీ లేక క్యారియర్ అక్కడే పెట్టి వెళ్ళి భూపాల భూపతి కనిపించాడు. ఆయన వాడి చేత మందు తెప్పించుకుని ఖుషీగా తాగసాగాడు. ఆ క్యారియర్ పని మనిషికిచ్చి మీ ఆయనకు తీసుకుని వెళ్ళు అంది పద్మాంబిక. దాని ముఖం వికసించింది. ఎన్నడూ లేనిది పద్మ చూపించే అభిమానానికి ఉబ్బి తబ్బిబ్బురాలైపోయిందది. అధికారం తప్ప ఆమెలో ఎవ్వరికీ ఎప్పుడూ అభిమానం అనేది ఏ కోసానా కనబడదు. రాధికకు కృష్ణ చైతన్య ప్రేమతో పంపిన క్యారియర్ అందనీయక కసిగా నవ్వుకుంది పద్మాంబిక. ఆ రోజు ఏకాదశి కావటంతో ఉపవాసంగా ఉండిపోయింది రాధిక. ఏమీ తినబుద్ధి కాక అత్తగారి సాన్నిహిత్యంలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని చూస్తూ ధ్యానిస్తూ గడిపేసింది. పెళ్లి సంబరాలు పూర్తయ్యాయి. స్వర్ణాంబిక మెడలో 3 ముళ్ళు వేసి ఆ కోటలో పాగా వేయగలిగాననే సంతోషంతో మురిసిపోయాడు రాజేంద్ర ప్రసాద్. ఆ పెళ్లిలో రాధిక తల్లిదండ్రుల్లా కాకుండా కేవలం అతని వర్కర్స్ లాగా ఉండిపోయి ఆ పెళ్లిలో పాల్గొన్న సుచిత్ర, ధనుంజయులకు రాజేంద్ర ప్రసాద్ని చూస్తే ఏదో తెలియని ఆందోళన, భయము, కలవరము కలిగాయి. కృష్ణ చైతన్య వైపు అతను చూసే చూపులు కాటు వేసే మిన్నాగుల్లా క్రూరంగా కనిపించేవి. బావగారిగా మన్నించక, బావమదిగా ప్రవర్తించక, కేవలం చెల్లెలి మనోరథాన్ని ఈడేరిస్తున్న అన్నలా మాత్రమే స్వర్ణను కనిపెట్టుకుని ఉండి ఆమెకెంతో ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించిన కృష్ణ చైతన్య రాజేంద్ర ప్రసాద్ వైపు చూసేటప్పుడు ముందుంది ముసళ్ల పండగ, అప్పుడే సంబరపడకు అన్నట్టుగా వ్యంగ్యంగా నవ్వేవాడు. ఆ నవ్వు కాల్చి వాత వేస్తున్నట్టుగా అనిపించినప్పుడు తత్తరపడి దృష్టిని తిప్పుకునేవాడు రాజేంద్ర ప్రసాద్. మంచితనాన్ని కోరి తోడల్లుడు అయినటువంటి శ్రీనివాస భూపతి, అదే పూర్ణాంబిక భర్త, ఎక్కడ లేని మన్నన, మర్యాద చూపిస్తూ తన ఉనికిని ప్రతి చిన్న విషయంలోనూ ఘనంగా చాటుకుంటూ మావగారి గుడిభుజాన్ని నేనే అన్నంత ఉత్సాహంతో జీవించేస్తూ ఎక్కడ చూసినా తానే అయినట్టుగా కార్యభారం అంతా తన భుజస్కంధాల మీద మూసేశాడు. తన భర్తేనా అని పూర్ణాంబిక విస్తుపోతే కృష్ణ చైతన్య ప్రశంసాపూర్వకంగా గ్రీట్ చేస్తే, ఆనందభూపతి ఆప్యాయంగా భుజాన్ని తడితే, స్వర్ణ కృతజ్ఞతగా చేతులను జోడిస్తే, పద్మాంబిక మెచ్చుకోలుగా నవ్వితే, కనకాంబిక కొడుకులా గౌరవిస్తే, భూపాల భూపతి పొగడ్తపూర్వకంగా తలపంకిస్తూ ఉంటే, రాజేంద్ర ప్రసాద్ మురిపెంగా కనుబొమ్మలు ఎగరేస్తూ ఉంటే, పెళ్లికి వచ్చిన పెద్దలంతా శ్లాఘిస్తూ ఉంటే, 1000 మహా సామ్రాజ్యాలు జయించినంత ఆనందం కలిగి తబ్బిబ్బైపోయాడు శ్రీనివాస భూపతి. 5 రోజుల పెళ్లి ఒక అపూర్వ కావ్యంలా అనిపించింది స్వర్ణ, రాజేంద్ర ప్రసాదులకు. అతని వెంట స్వర్ణను అత్తవారింటికి పంపిస్తూ మళ్ళీ జ్ఞానాంబికాదేవి అంతఃపురానికి నూతన దంపతులను తీసుకుని వచ్చారు ఈసారి ఆనందభూపతి. కేవలం ప్రేక్షకుడిలా వచ్చాడు లోపలికి. మావగారి ఆదేశాన్ని గౌరవిస్తున్నట్టుగా రాజేంద్ర ప్రసాద్, అన్నయ్య గారు, ఇది పవిత్ర దేవాలయం, పాదరక్షలను తీసిరండి అంది గంభీరంగా లేచి నించుంటూ రాధిక. ఆమె అక్కడే ఉంది. ఓహ్ సారీ అంటూ వెనక్కి అడుగు వేసి అప్పుడు జోళ్లను విప్పి లోపలికి వచ్చాడు. అదోలా పెదవి కొరుకుతూ రాజేంద్ర ప్రసాద్. స్వర్ణ తల్లికి దైవానికి మొక్కుతూ మొక్కమన్నట్టుగా చూసింది భర్తను. ఇలాంటి చేదస్తాలు కూడా ఉన్నాయా నీకు అంటూ బోరుగా చూశాడు. ఇవి మనిషి జన్మ ఎత్తిన ప్రతివాడు భగవత్ సమక్షంలో పాటించవలసినటువంటి ధర్మాలు. పాప నీకేం తెలుస్తాయిలే, నువ్వు మనిషివైతేగా అన్నట్టుగా అర్థవంతంగా గట్టిగా నవ్వాడు కృష్ణ చైతన్య. రాజేంద్ర ప్రసాద్ ముఖం వివన్నమైంది. తప్పనిసరిగా సాగిలపడ్డాడు స్వర్ణ పక్కన. వెళ్ళొస్తానమ్మా. అశ్రుపూరిత నేత్రాలతో తల్లికి చేతులు జోడించింది స్వర్ణ. ఆ చేతులు మృదువుగా నొక్కి అక్కడున్నటువంటి కదలీ ఫలాన్ని స్వర్ణ చేతికిచ్చి తల నిమిరి కళ్ళను తుడిచింది రాధిక ఆప్యాయంగా. పద్మాంబిక మూతి 3 వంకరలను తిప్పింది. తండ్రి దగ్గర, అన్న దగ్గర సెలవు తీసుకుని భర్త వెంట ఆవు వెంట దూడలా నడిచి వెళ్ళిపోయింది. తనది అనే కర్మఫలాన్ని అనుభవించడానికి
స్వర్ణ వెంట పద్మాంబికను, పూర్ణాంబికను, శ్రీనివాస భూపతిని పంపించారు ఆనంద భూపతి. కృష్ణ చైతన్య మొదటే నాగ్గా తప్పించుకున్నాడు. సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి అని తెచ్చినటువంటి బట్టలు రిసెప్షన్లో ఇచ్చారు పూర్ణాంబిక, శ్రీనివాసులు. తాతయ్య లేచి నడవగలిగిన రోజున నేను దేవుణ్ణి నమ్మి వ్రతం చేసుకుంటాను, అంతవరకు నా దృష్టిలో ఆ దేవుడు లేడు అన్నాడు ఖండితంగా రాజేంద్ర ప్రసాద్. ఎవరు ఎన్ని చెప్పినా అతను వినకపోవటంతో చేసేది ఏమీ లేక స్వర్ణను తీసుకుని మన్నాడే తిరుగు ప్రయాణమయ్యారు. ఫస్ట్ నైట్ అత్తింట్లోనే జరగాలని రాజేంద్ర ప్రసాద్ తమతో పాటు బయలుదేరటంతో తాతగారు కొత్త పెళ్లి కూతుర్ని చూసి కంటికి కడివెడుగా ఏడుస్తూ ఉంటే స్వర్ణకి మనసంతా చేదు పదార్థం రుచి చూసినట్టుగా మారిపోయింది. కావాలని చేసుకున్నటువంటి ఆ పెళ్లిలో తను ఒంటరిదైపోయినట్టుగా, అంతా ఉండి ఏమీ లేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఆవిడకు అనిపిస్తూ ఉండిపోయింది. సర్వాంగ సుందరంగా స్వర్ణను అలంకరించి రాజేంద్ర ప్రసాద్ సన్నిధానానికి తీసుకుని వెళ్ళి ఆమె బెడ్రూమ్లో పూల పంపు మీద కూర్చోబెట్టి ఆ చెవుల్లో ఏవేవో మాటలను గుసగుసలాడి సిగ్గుల మొగ్గగా మార్చి బుగ్గను గిల్లి మరీ వెళ్ళారు పద్మాంబిక, పూర్ణాంబిక, కనకాంబికలు. వాళ్ళు వెళ్ళగానే తలుపులు మూసి వెళ్ళి అమాంతం స్వర్ణను ఆపాదమస్తకాన్ని చుట్టేశాడు కొండ చిలువలాగా రాజేంద్ర ప్రసాద్. పెళ్లికి ముందు అతను చూపించిన తీయని తపన, తెలియని పులకింత, మధురమైన హాయి, సమ్మోహనకరమైనటువంటి రసజగత్తు, ఆనంద డోలికలు అవేవీ లేవకపోగా కనీసం సుఖానుభూతులు కూడా తెలియక పశువులా క్రీడిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ కింద ఘోరంగా పువ్వులా నలిగిపోతూ నిర్ఘాంతపోయి చూడసాగింది స్వర్ణ. ఇతను తనని ప్రేమించి పెళ్ళాడిన రాజేంద్ర ప్రసాదేనా అన్నట్టుగా ఆమె చూపుల్ని ఏమాత్రమూ పట్టించుకొని కాంక్షపూర్వకమైనటువంటి కసిని తీర్చుకుంటున్నట్టుగా తృప్తిగా నవ్వాడు. ఆగని కాలం ఆ జంట కష్టసుఖాలతోటి సంబంధం లేనట్టుగా పరిగెత్తిపోయింది వేళ్ల మధ్యన నీరులాగా. విందు భోజనం ఎలా ఉందో చిరుదరహాసంతో ప్రశ్నించాడు అలసటగా నవ్వుతూ కృష్ణ చైతన్య రాధికను. ఆ ప్రశ్నకు క్షణం తడబడిన రాధిక, ఎప్పుడూ ఎరగనంత అద్భుతంగా ఉంది, నా జన్మలో నేనెప్పుడైనా అలాంటి విందు ఆరగిస్తే కదా అంది నవ్వేస్తూ. ఆమెకు అత్తగారి మాటలు గుర్తుకు వచ్చాయి. కృష్ణ చైతన్య పంపించే ఉండుంటాడు. తనకి అందకపోవడం తన దురదృష్టం. కారణం ఎవరైనా ఆ సంగతి కృష్ణ చైతన్య తెలుసుకోకుండా ఉండడమే మంచిది అనిపించింది. మాట మార్చి అతని ఫ్యాక్టరీ విశేషాల మీదకు దృష్టిని మరల్చింది. కానీ అతనికి తెలియకుండా ఎందుకుంటుంది అనే సంగతి ఆమెకు తోచలేదు. నన్ను క్షమించాలి మహారాజా అన్నాడు వీరయ్ పశ్చాత్తాపంగా. నువ్వేం తప్పు చేశావని యథాలాపంగా అడిగాడు కృష్ణ. రాధమ్మ గోరికి మీరంపిన భోజనం అట్టికెళ్ళలేకపోయాను. ఎవరైనా ఆ భోజనం అట్టుకెళ్ళి ఇచ్చారో ఆ మహారాజు తల్లి ఉపవాసమే ఉండిపోనాదో యదవని నాకు ఒకే బెంగగా ఉండిపోనాది. ఆ విషయం మీకు తెలియచెప్పాలని అన్నాడు క్షమాపణగా చూస్తూ. రాధకి భోజనం పట్టుకెళ్ళలేదా? ఎప్పటి సంగతి ఇది? నొసలు ముడివేసి ప్రశ్నించాడు కృష్ణ చైతన్య. అదే సావి చిన్న సొరనమ్మ పెళ్లి భోజనం సంగతి. స్వర్ణ పెళ్లి భోజనం రాధకి నువ్వు ఆ రోజు ఇవ్వలేదా? ఎందుకని? చూస్తూ ఉండగానే అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఎట్టా ఇద్దామని వెళ్తా ఉంటే సిన్నరానమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళమన్నది. ఆ భోజనం ఎవరికి అని అడిగినది. రాధమ్మకని చెప్పా. నేనంపుతాలే, నువ్వు వెళ్ళి ముందు మా అయ్యకి కనిపించు అని నన్ను తిట్టినది. అందుకెన్ని ఆ ఏళ భోజనం నేను అట్టుకెళ్ళలేకపోయినాను స్వామి, అందుకే నీకు చెబుతా ఉన్నాను అన్నాడు భయంగా చేతులు జోడిస్తూ. పద్మ రాధకి భోజనం పట్టుకెళ్లకుండా నిన్ను ఆపిందా? అతని పళ్ళు పటపటలాడే. తన విందు భోజనం ఎలా ఉంది అని అడిగినప్పుడు మొదట తడబడి తర్వాత తిన్నట్టే తనకు నిజం తెలియకుండా సత్తి చెప్పేసింది. అంటే తన వల్ల పద్మతో తను గొడవ పడకూడదనే సదుద్దేశంతో అప్పటికప్పుడు వెనక్కి వెళ్ళి పద్మను నిలదీయాలని ప్రేరేపించే క్రోధాన్ని బలవంతంగా నిగ్రహించుకుని సాయంత్రం ఆ విషయం తనలో దాచుకోలేక తండ్రి దగ్గర బయట పెట్టేశాడు. ఆయన అంతా విని అతనికి నచ్చజెప్పి పంపించి కోడలికి ఫోన్ చేశారు. ఎన్నడూ లేనిది ఫోన్లో మావగారి కంఠం విని ఆశ్చర్యచకితురాలైపోతూ, మావయ్య గారు మీరా అంది విభ్రాంతిగా. అవునమ్మా నేనే, మీ నాన్న ఇక్కడే ఉన్నాడు, వెళ్ళిపోతున్నట్టుగా చెప్పడానికి వచ్చాడు
ఇంతకీ నీకు నీ భర్త అతనితోటి సంసారం కావాలా వద్దా అన్నారు తీవ్రంగానే. అదేమిటి మావయ్య అలా మాట్లాడుతున్నారు? భర్త సంసారం వద్దని ఏ ఆడదైనా ఎందుకు అనుకుంటుంది? ఇప్పుడు నేనేం చేశానని మీరు ఇలా? నువ్వేం చేశావో నేను చెబితే కానీ నీకు తెలియదా? ఇది ప్రథమ తప్పితంగా క్షమించి వదిలేయమని నేను కృష్ణకు నచ్చ చెప్పటం, వాడు నా పెద్దరికానికి తల వంచి మౌనాన్ని వహించటం అన్నీ మీ నాన్న ఎదురుగా ఇక్కడే జరిగిపోయాయి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇంకెప్పుడు రాధిక మీద ప్లే చేయకు, బాగుండదు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వాడికి నీ మీద గల ప్రేమాభిమానాలు నీ చేతులారా నువ్వే నాశనం చేసుకోవాలి అనుకుంటున్నావా? భర్త సంసారం వదిలేసి తండ్రితో పుట్టింటికి వెళదాం అనుకుంటున్నావా? అదే నీ ఉద్దేశం అయితే నేను ఆపను. నువ్వు అలా వెళ్ళి నీ పుట్టింట్లో కూర్చుని ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా వాడు అయితే నీ కోసం రాడు. కారణం రాధ వాడి బహిర్ప్రాణం తన ఆరాధ్య దేవతగా స్వీకరించి మరీ తీసుకుని వచ్చాడు. ఆ సంగతి నీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. తాళి కట్టి ధర్మపత్నిగా నిన్ను పరిగ్రహించానన్న ఒకే ఒక్క పాసమో సెంటిమెంటో ధర్మమో వాడిని నీ విషయంలో బలీయంగా కట్టి పడేస్తోంది కనుక నిన్ను సహధర్మచారిణిగా చేసుకుని తన భార్యగానే విలువ, గౌరవం, నలుగురిలో ఓ గుర్తింపు, తన పట్టమహిషిగా పదవి, ఈ సమాజంలో పూజ్య భావం నీకు కలిగించి అగ్రతాంబూలం నీకే ఇచ్చి నిన్ను తన జీవితంలో సగభాగం అనుకుంటూ ఒక అద్భుతమైనటువంటి స్థానంలో నిన్ను కూర్చోబెట్టాడు. ఆ సంగతి విస్మరించి పంతానికి పట్టుదలకు పోయి రాధికను నీ ప్రతీకారాగ్నికి గురి చేయాలనే ప్రయత్నం ప్రారంభిస్తే దానికి బలైపోయేది మాత్రం నువ్వేనని చెప్పడానికి నేను బాగా చింతిస్తున్నాను. ఎందుకంటే వాడు అన్ని విధాలా కోరి పరిగ్రహించింది రాధికను కనుక ఆటోమేటిక్గా ఆమె స్వంతమైపోతాయి ఇప్పుడు నీవిగా ఉన్నటువంటి హక్కులు, అధికారాలు. ఆ తర్వాత నువ్వు తీరిగ్గా కోర్టుకెక్కితే నీ పరువు, మీ నాన్న పరపతి గంగారపడమే కాదు, నీకు భర్త అనేవాడు ఉండడు. వాడిని నువ్వేం చేసినా సాధించలేవు, లొంగ తీసుకోలేవు. కావాలంటే డైవర్స్ ఇచ్చి మరో పెళ్లి చేసుకోవాలే తప్ప నీకు మరో మార్గం కూడా ఉండదు. ఆల్రెడీ ఈ సంగతులన్నీ మీ నాన్నతోటి నేను డిస్కస్ చేశాను. నువ్వు ఆగ్రహపడినా, ఆవేశపడినా, ఆయాసపడినా ఇక నా ఇంట్లో నా పెద్ద కోడలి పదవిని మాత్రం నువ్వు కోల్పోవలసి వస్తుంది. అర్థమవుతుందా? నీ తండ్రి లాంటి వాడిని కనుక, నీ శ్రేయస్కాముణ్ణి కనుక నిన్ను హెచ్చరిస్తున్నాను. ఆ పైన నీ ఇష్టం. ఇది వార్నింగే అనుకుంటావో, నచ్చ చెప్పటం అనుకుంటావో, నా కర్తవ్యం నేను పాటించాను. ఇక నీ అదృష్టం మీద నీ భవితవ్యం ఆధారపడి ఉందనే సంగతి విస్మరిస్తే నష్టపోయేది కేవలం నువ్వే. ఓకే, బాయ్. ఆయన ఫోన్ని పెట్టేశారు. ఆ శరాఘాతాల్లాంటి మాటలన్నీ ఫోన్లో విని స్తంభించిపోయినట్టుగా అయిపోయింది స్వర్ణ. తండ్రి వచ్చాక ఏడ్చింది, కోపాద్రిక్తురాలైంది. ఆయన వెళ్ళిపోయి కోర్టు ఎక్కి అత్తవారి పరువు, భర్త అహంకారం అణగదొక్కుతానని కస్సుబుస్సులాడింది. భూపాల భూపతి కూడా చాలా ఆలోచించి, పోనీ నువ్వు ఈ కిష్టిగాన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే అన్నాడు సీరియస్గా చూస్తూ కూతుర్ని. మమ్మీ, నువ్వు తాతతోటి వెళ్ళిపోతావా? నేను రాను, రాధపిన్నితోనే ఉంటాను. నాకు నాన్నగారు కావాలిగా. బామ్మ చెప్పింది, నీతో వస్తే డాడీ ఉండదు కదా అంది విజయ పరిగెత్తుకుంటూ వస్తూ. మరి నా సంగతేం చేస్తావు అని ప్రశ్నిస్తున్నట్టుగా తన ఉనికిని తల్లికి తాతకు గుర్తు చేసింది. తండ్రి కూతుళ్ళ కళ్ళు కలుసుకున్నాయి. అందరూ భయపెట్టేవాళ్లే నన్ను. వేలెడు లేదు, దీనికి కన్నతల్లి కాదు కావాల్సింది, ఆ రాధపిశాచి అంది కోపంగా. నేను వెళుతున్నాను. నీ విషయం నువ్వు బాగా ఆలోచించుకుని నాకు ఫోన్ చేయి. నీ తండ్రిగా నీ క్షేమం, సంతోషం నాకు ముఖ్యం. మీ మామగారి మాటల్లో నిజాయితీ ఉంది. ఆయన మనల్ని భయపెట్టడం లేదు, ఉన్న యథార్థాన్నే విడమర్చి కాస్త కఠినంగా అయినా సరే నిజాన్నే చెప్పాడు అంతే అన్నాడు. నేను నీకు డైవర్స్ ఇప్పించగలను, మళ్ళీ పెళ్లి చేయగలను, కానీ ఆ వచ్చే మనిషి మన ఆస్తిపాస్తుల కోసం వస్తాడనేది మాత్రం యథార్థం. నిన్ను నన్ను ఏదో చేసి మన సిరి సంపదలను స్వంతం చేసుకుని మనల్ని చంపి పారేస్తే అడిగే నాథుడు కూడా ఉండడు. ఆ తర్వాత ఊహించడానికే భయం వేస్తుంది. మీ మామగారిలాగా మనకి అంగబలం, అర్ధబలం అన్నీ సున్నా. నువ్వు కోర్టుకెక్కితే అంత చిన్న వయస్సులో నీకు పెళ్లి చేసినందుకు మొదట నన్ను అరెస్ట్ చేసినా చేయవచ్చు. ఈ విద్యని కిష్టిగాడికే ఇచ్చేయవచ్చు. నీ భర్త తనను కోర్టుకి ఇడవగానే కోపంతో రాధికను అందలం ఎక్కించేయవచ్చు. నీకు ఉన్న గోడు ఊడిపోవడం తప్ప
మేలు జరుగుతుందని నాకు తోచటం లేదు అన్నాడు ఆయన తల విల్చి వేస్తూ. మీరు చెప్పేదంతా నిజమే. మావయ్య గారు చెప్పింది యథార్థమే. కృష్ణను వైరంతో నేను గెలవలేను. మంచితనంతో నా వల్ల కాదు. నేను నాటకాలను ఆడలేను, మోసాలు చేయలేను. ఇక మిగిలింది నా అనురాగంతో అతన్ని వశపరుచుకుందామా అంటే అది నాకు చేత కాదు. ఆ విద్య రాధికకు తెలిసినట్టుగా నాకు తెలియదు. ఇంకా మిగిలిన మార్గం ఏమీ జరగనంత మామూలుగా ఉండిపోవటమే. మా అత్తగారి ద్వారా దాన్ని ఏదైనా చేయాలి అంటే నేను ఇక్కడే ఉండాలి. ఆల్ రైట్, మీరు వెళ్ళండి. నేను మా అత్తగారు కలిసి ఏదైనా ప్లాన్ వేస్తుందేమో చూసి మీకు ఫోన్ చేసి చెప్తాను అంది పద్మాంబిక ఎరుపెక్కిన వదనంతో చూస్తూ. దట్స్ రైట్. కూతుర్ని అభినందించి ఆయన వెళ్ళిపోయాడు. రాధికను ఇంకోసారి చూడాలని, ఆ సౌందర్యాన్ని తనివి తీరేలాగా అనుభవించాలని, ఆ తర్వాత చచ్చినా పర్వాలేదని గట్టిగా అనిపిస్తూ ఉండగా తగిన సమయం కాదని బలవంతంగా మనస్సును మరిలించుకోవాల్సి వచ్చింది. కూతురి పట్ల మమకారానికి బందీ అయ్యి వెళ్ళిపోయాడు ఆయన. స్వర్ణ పెళ్లి సందడి సద్దుమణిగింది. కొన్ని తరాలు కీర్తించే విధంగా చేశారు ఆ పెళ్లిని ఆనందభూపతి. 50 కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి ఆ పెళ్లిలో మరో 50 కోట్లు ఖర్చు చూపించి జాగ్రత్త పడ్డాడు శ్రీనివాస్. అన్నీ అతనికి తెలియకుండా పైసలతో సహా జమా ఖర్చులు రాసి నివేదించుకున్నాడు త్రిలోక్. అల్లుడి నైజం ఆనందభూపతికి అర్థమైన కృష్ణ చైతన్యకు చెప్పలేకపోయారాయన. కారణం, కొడుకు బావగారితో గొడవ పడితే నిలువ నీడలేని అత్తగారింటికి కూతుని ఎలా పంపాలో ఆయనకు తోచలేదు. అల్లుడు డబ్బు కోసమనే ఆ దివాణాన్ని కనిపెట్టుకునున్నాడు. ఆ డబ్బు మీద ప్రీతితోనే పూర్ణామికను ఏలుకుంటున్నాడు. ఆ డబ్బు దూరమైన నాడు కూతురి భవితవ్యం ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. పెద్ద కూతురు పెళ్లి చేసి అల్లుడి రూపంలో అగ్నిశిఖ లాంటి మనిషిని తెచ్చుకుని ఆ సంసారం అప్పగించి అతను అందినంత ఆహుతి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవలసి వచ్చినందుకు లోపలే చింత ప్రారంభమైంది ఆనందభూపతికి. ఇంతకాలం కృష్ణ చైతన్య ఏమైపోతాడో, ఆ స్వేచ్ఛా జీవనం అతన్ని ఎంత భ్రష్టుణ్ణి చేస్తుందోనని ఆరాట ఆందోళనలతోటి భయకంపితులైన ఆయనకి రాధిక రావటంతో కొడుకుని గురించినటువంటి భయం మంత్రం వేసినట్టుగా మాయమైపోయింది అనుకుంటే ఇప్పుడు పెద్ద కూతురు పెద్ద సమస్యగా మారిపోయింది. కృష్ణ చైతన్యను నోటీసులోనికి వెళ్ళిపోతున్నాయి ఇక మీదట అన్నీను. త్రిలోక్ అతని దగ్గర ఏదీ దాచడు. బావగారి నిజస్వరూపం గురించి తెలిస్తే ఏం చేస్తాడో అనూహ్యమైపోయింది ఆయనకి. ఆనందభూపతి పెద్దల్లుడి గురించి తెలిసి పెద్ద కూతురు భవితవ్యం గురించి ఆరాటపడుతున్నారు. స్వర్ణ జీవితం గురించి ఇంకా ఆయనకు తెలిస్తే ఏమవుతుందో. పద్మాంబిక చెప్పినదంతా విన్న కనకాంబిక, మీ మామయ్య గారితో చెబుదాం, ఆయన ఏమంటారో అంది సాలోచనగా. ఆయన నుంచే నాకు వార్నింగ్ వచ్చింది అంటూ మామగారు చెప్పినదంతా ఏకరువు పెట్టింది పద్మాంబిక. గొప్ప చిక్కే వచ్చింది. ఇప్పుడు ఏం చేయటం? మీ నాన్నగారే ఏమీ చేయలేక చేతులెత్తేస్తే ఇక మనం మాత్రం చేయగలిగింది ఏముంటుంది? ఆ రాధిక చూస్తూ ఉండగానే వేళ్లను పాతుకుపోతూ ఉంది. దాన్ని ఎలా వెళ్ళగొట్టాలి? ఆ రాధికను కృష్ణ ఒక్కడే తెచ్చుకుని పెట్టుకుంటే అది అందరిలాంటి ఆడపిల్లే అయితే ఏదో ఒకటి చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు దాన్ని పెద్ద రాజావారే చిన్న కోడలి స్థానం ఇచ్చి నగలు, చీరలు, హక్కులు, అధికారాలు కట్టబెడుతూ ఉంటే దాన్ని ఎలా పంపించగలం? దానికి తోడు మొన్న స్వర్ణ పెళ్లిలో అది జ్ఞానాంబికాదేవి గారికి దగ్గరే అయ్యిందట. ఆవిడ దాంతోటి మాట్లాడుతుందట. కృష్ణ చేతిని దాని చేతిలో పెట్టి సర్వం సహా కొడుకు సమస్త జీవితాన్ని దానికి పట్టం కట్టినట్టుగా అప్పగించేసిందట. కొడుకు తండ్రితోటి ఆనందంగా చెబుతూ ఉంటే నేను వెనక నుంచి విన్నాను. ఆ సంగతి విన్నాక మీ మామయ్య గారి సంబరం మాటలలో వర్ణించలేను అంటూ చాబువార్త కాస్త చల్లగా చెప్పేసింది కనకాంబిక. పద్మాంబిక నడుము విరిగిపోయినట్టుగా ఉండిపోయింది. జనవరి నెల చలికాలం ప్రపంచాన్ని తన కౌగిలిలోకి తీసుకుంటున్నట్టుగా ఉంది. శీతలం వాతావరణాన్ని చుట్టేసి ప్రేయసీ ప్రియులకు పరిష్వంగ సుఖంలోని మాధుర్యాన్ని వెచ్చగా హాయిగా తెలియజేస్తోంది. కొత్తగా పెళ్ళైన స్వర్ణం మొగుడిగా వచ్చినటువంటి రాజేంద్ర ప్రసాద్ చేతుల్లో రోజుకో రకంగా నరకాన్ని చూస్తోందని చెప్పవచ్చు. పెళ్లికి ముందు కాలం తెలియనంత తీయగా రమించి తనతోటి పెళ్లికి సిద్ధపడేలా చేసుకున్న ఆ నయగారాలు మాయమైపోయి ఆ స్థానంలో తన సుఖం, తన సంతోషం, తన ఆనందం మాత్రమే చూసుకుంటూ భార్య ఇష్టాయిష్టాలతోటి సంబంధం లేనట్టుగా స్వర్ణలోని సౌందర్యం అనే మకరందాన్ని స్ట్రా వేసి తాగేస్తున్నట్టుగా ఉంది అతని ధోరణి.
ఓ ముద్దు, మురిపం, వినోదం, ఆహ్లాదం, కబురు, కాకరకాయ లేకపోగా 24 గంటలు అదే రందిగా మార్చేసి భర్త అంటేనే భయంతో హడలిపోయేలా మార్చేశాడు. స్వర్ణ జీవితం ఎవరికీ చెప్పుకోలేక, లోపల దాచుకోలేక స్వయంకృతాపరాధానికి తనలో తనే దిగ్గుళ్ళిపోతోంది స్వర్ణ. అన్నగారి మాటల్లోని నిజం ఏదో యథార్థ రూపాన్ని ధరిస్తున్నట్టుగా అనిపిస్తోంది ఆమెకు. మార్గశిర మాసంలో పెళ్లి జరిగి నెల అయ్యింది. పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి రిసెప్షన్కి మాత్రమే వెళ్ళింది అత్తవారింటికి. ఆ తర్వాత తీసుకువెళ్తాననే మాటై రావటం లేదు అతని నోటి నుంచి. ఉదయం నిద్రలేచి బ్రేక్ఫాస్ట్ ముగించి వెళ్ళిపోతాడు. ఈలోగా వచ్చే ఫోను కాల్స్ని మాత్రం వేరే ఏకాంతంలోనికి వెళ్ళి మాట్లాడి వస్తూ ఉంటాడు. పగలంతా ఏ రాజకార్యాలను వెలగబెడతాడో తెలియదు. రాత్రి 10-11లోగా భార్య దగ్గరికి వచ్చేస్తాడు. అతని కారును చూడగానే ఆ ఇంటి చిన్నల్లుడుగా శాల్యూట్ చేసి వినయంగా గేట్లు తెరిచి లోపలకు పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు. జ్ఞానోదయ నవలను చదువుతున్నాను. ఇది 22వ భాగం. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.